ప్రభు పేరిట మీ అందరికీ ఉన్నానండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించినందుకై ముందుగా దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. మహాగరుడ మహోన్నతుడ తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు. వాక్యం ద్వారా కొత్తతో మీరు మాట్లాడి నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారా అండి? మరి ఈరోజు ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 33 వచనాల వరకు మనం ధ్యానించుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32 నుంచి 33 వచనాలు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ చెప్తున్నానండి, ఏం కావాలంట? పైన మనం వచనాల్లో చూస్తే ఆహారాలు, వస్త్రం గురించి చింతిస్తున్నావేమో. అవన్నీ నీకేం కావాలో అవి ఈ ప్రతిదీ కూడా దేవునికి తెలుసండి. అయితే ఆయనకు తెలుసు కదా, మరి ముందు నువ్వు ఏం చేయాలి? మొదటగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఆయన సమకూర్చే దేవుడండి. ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా ఉంటున్నామా అంటే రక్షింపబడే వారంగా ఉంటున్నామా? నిత్య రాజ్యము ఆయనది అని మనము తెలుసుకునే వరంగా ఉంటున్నామా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, అయినా పరమ తండ్రి వాటిని పోషించటలేదా? నిజమే కదండి. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనల్ని పోషించలేడా? దేని గురించి మీరు చింతపడుతున్నారు? ఆఖరి వచనం మనం చూసుకున్న 34వ వచనం మనం చూస్తే, రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆ నాటికి చాలు. మనము దేని గురించి నీవు చింతిస్తున్నావు? రేపటి గూర్చి నీవు చింతిస్తున్నావా? చింతించద్దు. రేపటిని గూర్చి చింతించద్దు. ఏ నాటికీడో ఆ నాటికి చాలంటండి. మనము రేపేమి సంభవించినో అని దాని గురించి ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న క్షణాన్ని మనము వృధా చేయడమే కాకుండా దేవుని నీతిని రాజ్యాన్ని వెతికే వరంగా ఉంటుంది. దేవుని నీతిని రాజ్యాన్ని వెతుకుతున్నావా? దేని గురించి నీ చింత? మొదటగా ఆయన నీతిని రాజ్యమును వెతకండి, చింతించకూడి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయనే మనకు విశ్రాంతిగా ఆశ్రయముగా ఉన్నాడండి. దేని గురించి నీ చింత? దేని గురించి నీ తాపత్రయం? దేనికోసం ప్రయాసపడుతున్నావు? అన్నీ కావాలనుకుంటున్నావు, కానీ దేవుణ్ణి రాజ్యాన్ని వెతికే వరంగా ఉంటుంది. నీతి గల జీవితాన్ని జీవించమన్నాడండి. నీతిగా బ్రతకడం వలన మనకు ఎంతో మేలు కదండి. పాపానుగుణంగా నడుచుకునే కన్నా దేవుడు మంచి మార్గంలో నడవమన్నాడు. అది మన జీవితాన్ని ఎంతో బాగు చేస్తుంది కదా. ఏ నాటి కీడు ఆ నాటి చాలండి. కీడు చేయట మానండి, చింతించకండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికి ఆయన నిత్య రాజ్యపు వారసులుగా మనం మారే వారంగా ఉందామండి. దేవుని వాక్యానుగుణంగా నడుచుకునే వరంగా ఉన్నాం. చింతించవద్దు. ఆయన మనకు తోడై ఉన్నాడు గనుక మనకు చింతించవద్దండి. మొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుదాం. మన జీవితాలను కూడా వెలిగించుకుందాం. ఆయన సమస్తమును సమకూర్చే దేవుడు గనుక, సమస్తమును అనుగ్రహించే దేవుడు నీకు ఎల్లవెల్లా సహాయం చేయనుగాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఇట్లా ఫలింప చేయనుగాక. ఆమేన్.